షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఇలా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడినాడు, టీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాన్నాడు. ఇవాళ నేను రియాక్ట్ అయ్యాను. అయినా టీఆర్ఎస్ పార్టీకి రియాక్ట్ అయ్యేటువంటి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మూసి ప్రక్షాళన పేరిట ఒక ఎస్పీవి ఫ్లోట్ చేసి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్గా ఇచ్చి ఆఫీస్ కూడా పెట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. కేసీఆర్ గారు 10,000 ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది, 20,000 ఇల్లు కూడా, అందుకని వాళ్ళకి అధికారం లేదు. నేనుగా తప్పకుండా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హైడ్రా డ్రామా కావచ్చు, మూసి ప్రక్షాళనపేట జరుగుతున్నటువంటి ప్రజల ఇళ్ళ కూల్చివేత సంబంధించిన అంశం కావచ్చు, దీని మీద నేను కాన్స్టెంట్గా కొట్లాడుతున్నా. నేను ముఖ్యమంత్రి గారి బహిరంగ లేఖ కూడా రాశాను. నేను మూసి మంచినీళ్ళ లాంటి వాగు పారవలసిందే, నల్లగొండ విముక్తి కావాల్సిందే, ఇక్కడి ప్రజానీకానికి మురికి కంపు దోమలు ఈగల బాధ పోవాల్సిందే అని చెప్పి నేను కూడా అంటున్నా. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక పద్ధతి. ఈ పద్ధతి గురించి నేను ప్రశ్నిస్తున్నాను. నేను నీ మూసి ప్రక్షాళన గురించి కానీ, మోడరేషన్ ఆఫ్ మూసి కానీ, ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడేదానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. నేను ఇవన్నీ చేద్దాం, ఎట్లా చేద్దాం రా, నీకు నువ్వుగా చేస్తా అంటే ఎట్లయితే చెప్పండి. ఇవాళ రంగనాథ్ గారు ఉన్నారు, వారు ఓపెన్గా ఎవరికి నోటీసులు ఇవ్వాల్సిన అక్కర్లేదు, నా పనే కూలగొట్టుడు, నాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని చెప్పి సాటర్డే సండే ఏ కోర్టు లేని రోజు చూసుకొని కూలగొడతా ఉంటే కోర్టు అడిగిందమ్మా, అసలు మీకు తెలియదా హాలిడే వచ్చిందంటే మీరు ఇల్లీగల్ కూలగొట్టే అధికారం లేదనే విషయం తెలియదు అని చెప్పి ఇవాళ జడ్జి గారు ప్రశ్నించారమ్మా. మరి వాళ్ళకి ఎవరి దిక్కమ్మా మన నీళ్ళు కాకపోతే. అందుకని నేను వాళ్ళు మాట్లాడు ఇక ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నా, నేను ఆయన గురించి మాట్లాడను. కానీ నేను ఒక మాట అన్నాను నేను నా ఉత్తరంలో, అంతకుముందు కూడా అన్నా ఏంటంటే, మీకు నిజంగానే కనుక పేదలకు ఏదో రేస్ కోర్స్ జాగలో 100 ఎకరాలలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తా అని చెప్పే మీరు ఇవాళ పోలీస్ లేన్లలో ఉండేటువంటి ఆ భూములలో ఇల్లు కట్టుతాను మీరు గింత గొప్పగా మీరు ఆలోచిస్తున్నప్పుడు గింత ఆదరాబాదర చేసే కర్మ నీకు ఏం పట్టిందయ్యా? మూసి ఇవాళ వచ్చింది కాదు, మూసి వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి నది అది. ఈ మూసి ఇవాళ పొల్యూట్ కాలేదు, 40-50 ఏళ్ళ క్రితం పొల్యూట్ అయినటువంటి నది ఇది. దీన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలో ఇవాళ కాకపోతే ఇంకో 10 రోజుల తర్వాత చెయ్యి, 1 మంత్ తర్వాత చెయ్యి, నివృత్తి చేసిన బాధ్యత నీకు లేదా అనేది నా ప్రశ్న. అందుకల్లా నేను అన్నాను, ఇవాళ మీరు ఏదో 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, మీరు రెచ్చగొడుతున్నారు మీరు అనేది, ఇది నిజమే అయితే మీ నిర్ణయమే నిజమని చెప్పి ప్రజలు భావిస్తే మీరు నేను ఇద్దరం కలిసి గన్మెన్ లేకుండా పోదాం, ఇటుపక్క ఒకరోజు పోదాం, అటుపక్క ఒకరోజు పోదాం, ప్రజలు ఏమంటారో విను. ఒకవేళ నిన్ను శబాష్ అని కనుక ప్రజలంటే నిన్ను ముక్కు నేలకు రాసి నా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇవాళ శబాష్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేనే చెప్పిపోతా అని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఎంత చెప్పండి. అందుకని నాదేం మారలే, నా ఆలోచన మారలేదు, నా కమిట్మెంట్ మారలేదు, నా ప్రజల పట్ల నా తపన మారలేదు. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ ఈటలో ఉంటాడు, ఈటలు బట్టి బెదిరిస్తే అదర కొడితే గివి చేస్తా గిట్లా భయపడ్డాడు కాదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మీకు తెలుసు, నేను నా రింగ్ రోడ్ల భూమి గుంజుకున్నప్పుడే ఇలా నా 120 కోట్ల భూమి 9 ఎకరాల భూమి గుంజుకున్నాడే, భూమి గుంజుకుంటావు కావచ్చు కాక కానీ నన్ను లొంగ తీసుకోలేమని చెప్పాను నేను. కేసీఆర్ గారు నా మీద ఎన్ని చేయాలని చేసిండు. ఇవాళ వీరు కూడా ఏముంటుంది, అడగోలు చేస్తాడు మాటలు, ఏది పడితే అదే మాట్లాడుతుంటాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణ చేస్తాడు. కానీ తెలంగాణ సమాజానికి ఎవరు ఏందో తెరిచిన పుస్తకంలాగా ఉంది. నా జీవిత చరిత్ర ప్రజల కళ్ళ ముందు 25 ఏళ్ళుగా ఉంది. అందుకనే ఇలా నన్ను కేసీఆర్ గారు హుజురాబాద్లో ఎన్ని చేసిందమ్మా నా మీద, అంటే చేయని ప్రయోగం ఉందా, ఖర్చు పెట్టని పద్ధతి ఉందా, లొంగ తీసుకొని నాయకులున్నారా, ఇవన్నీ హామీలు ఉన్నాయి, అన్నీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ చేస్తుందా అన్యాయమైంది, దుర్మార్గమైందని చెప్పి పొందబెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మా మీద వీళ్ళు కాలకేయ కూటమి అని, మరి కాలకేయులు అంటే నాకు తెలియదు, రాక్షసులు వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల లెక్క మీరు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పేది మాట్లాడుతున్నారు. ఇక ఆ విషయం మీద నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో, ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన ఏం చేస్తుండో జడ్జిమెంట్ చేయాల్సింది ప్రజలు తప్ప వేరే వాళ్ళు కాదమ్మా. రాజేంద్ర గారు, ఇప్పుడు హైడ్రాకి సంబంధించి బీజేపీలో డిఫరెంట్ వర్షన్ వినిపిస్తుంది అనేది అవుట్ రేట్గా ఇంకొక ఎంపీ రఘునందర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కూడా మరో వయనాడు కావాలా అనేది, అంతకుముందు వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చేయకుండా ఉండాలా అనే ఒక క్వశ్చన్. నేను కంప్లీట్గా మద్దతు ఇస్తున్నాను అనే మాట. అంటే ఒక మాట అమ్మా, మా పార్టీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. స్వయంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసింది, మీరు చూడండి.
మేము మాట్లాడుతున్నాం, మా పార్టీ అందరూ మాట్లాడుతున్నాం. వారికి అక్కడ లోకల్గా ఏమైనా వ్యక్తిగతమైన ఉండొచ్చు, కానీ వారిది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ప్రగతికామకమైన నిర్ణయం తీసుకుంటూ దానికి నాకు వెల్కమే కానీ పేదల ఇల్లు కూలగొట్టమని దానికి నా మద్దతు లేదు అని చెప్పిండు ఆయన. దేనికైనా ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పిండు ఆయన ఎక్కడ డిబేట్ కాలేదు. అందుకని భారతీయ జనతా పార్టీ ఒకటే వాయిస్తో ఉంది, ఒకటే ఎజెండాతో ఉంది, పేదల పక్షాన్నే ఉంది భారతీయ జనతా పార్టీ. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే అల్టిమేట్ తీర్పు, ఇంకా ఆ తర్వాత ఏ కోర్టుకు వెళ్ళినా లాభం ఏంటి, ఇప్పుడు వీళ్ళు హైకోర్టు దాకా వెళ్ళడం లేకుంటే అక్కడ స్టేస్ తెచ్చుకోవడం అవసరమా అనే మాట రఘునందన్ అంటున్నారు. ఎవరు చేసినా ఒకటి మాట్లాడతారు. ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు, హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ని సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, కోర్టుల మీద ఉండదు. కోర్టులకు ఏముంటుందమ్మా, ఇప్పుడు చెరువులు వాటర్ బాడీస్ డిస్మాండింగ్ చేయొద్దు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికి కూడా ఇవాళ బతుకమ్మకుంట ఎక్కడ పోయింది, యూసుఫ్ కూడా చెరువు ఎక్కడ పోయింది, మాసెప్టాంగ్ చెరువు ఎక్కడ పోయింది, ఇంతెందుకమ్మా నీ హుసేన్ సాగర్ మక్తా కట్టబడేటువంటి మొత్తం కాలనీలు కట్టబడ్డాయి. ఆ తదుపరి కదా మీకు ఇది వచ్చింది, ఈ రోడ్ వచ్చింది, నక్లెస్ రోడ్ వచ్చింది. నక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత కూడా కదా ఈ జలవిహారాలు వెలిసినాయి. నక్లెస్ రోడ్ వచ్చిన తర్వాతనే కదా ఇవాళ అనేక రకాల ఫుడ్ కోర్టులు అయినాయి, అక్కడ పెద్ద జాతరలకు అయినాయి. అందుకని ప్రభుత్వాలు చేసినాయి. ఈవెన్ ఇంతెందుకు కరీంనగర్లో ఉన్న కలెక్టరేట్ కూడా చెరువులో కట్టబడ్డదే, మునిగిపోయింది. కమలాపూర్లో కట్టబడ్డటువంటి ఎంఆర్ఓ ఎంపీడో ఆఫీస్ ఒక చెరువులో మునిగిపోయిందే. ఇవాళ ఇక్కడ చాలా చెరువులు ఇప్పటికీ డిస్మాంటిల్ అయిపోయినాయి. ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసి ప్రజల అవసరం కోసం వాడుకున్నది. ప్రభుత్వమే అక్కడక్కడ ఈ చెరువులలో పట్టాలు ఇచ్చింది, 60 గజాలు 80 గజాలు పట్టాలు ఇస్తే 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు కొంతమంది అయితే అసలు ఈ పట్టాలు పొందినప్పటికి కూడా మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఇచ్చినాయి అవన్నీ. దాని మీద వాళ్ళను ఒక వ్యూ తీసుకోవాల్సి అక్కడ ఉండదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుకు చెంపలేసుకొని వాళ్ళ ఇంటి జాగకు వాళ్ళ ఇల్లు కట్టుకునేటువంటి దానికి వాల్యూ కట్టించి వాళ్ళకి ఎక్కడ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి అమికబుల్గా ఒక సొల్యూషన్ ఉండాలి. తరంగా చెరువులలో కట్టుకున్నటువంటి ఇళ్ళ దగ్గరికి పోతున్నాను నేను, మురికి కాలువల మీద నిర్మించుకున్న గుడిసెకాడికి పోతున్నాను నేను. ఇవాళ ఈ మూసి ప్రక్షాళనపేట ఇది చేస్తున్నటువంటి మామూలుగా లేదు కాదు, రణగుణ ధ్వనులు అవి చేస్తున్నా. ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటకి చేసే పనికి పొంతం లేదు కాబట్టి ఇవాళ నాలాంటి గొంతు విప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి భావించి కాన్స్టాంట్గా నేను డే 1 నుంచి మొదలుపెడితే ఇవాళ వరకు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ చర్య తప్పు అంటున్నాను. మేము పర్యావరణానికి వ్యతిరేకులం కాదు, మేము ప్రగతి కాముకులకు వ్యతిరేకం కాదు, మేము అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా చట్టానికి విరుద్ధంగా పేదల ఇల్లు కూలగొట్టి వాళ్ళ రోడ్ల పాలు చేసి వాళ్ళ కడుపులో మట్టి కొడుతున్నటువంటి దానికి వ్యతిరేకమని అంటున్నాం మేము. ఉల్టా ఇంకా వాళ్ళని కూలగొట్టుకుంటా వీళ్ళు దొంగలు, వీళ్ళు ఆక్రమించుకొని కట్టుకున్నారు, వీళ్ళ వల్లనే మొత్తం వరదలు వస్తున్నాయనేటువంటి చిత్రీకరణ ఏదైతే ఉందో అది తప్పంటున్నామమ్మా మేము. ఈవెన్ సేమ్ మూసి ప్రక్షాళన విషయంలో కూడా వీళ్ళు అనుకున్నట్టు చెప్తున్నట్టుగా ఈ మూసి మనకు కనపడేటువంటి ఇక్కడ ఏంటి మనం కింద డాంబరి షీట్లు వేసుకొని జీవించే వాళ్ళది ఇల్లు కాదు సుమా, ఇవాళ గుడిసెలలో ఉండే వాళ్ళ గురించి కాదు సుమా. ఇవాళ బాజప్తా లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని కాలనీల రూపంలో ఉంటున్నటువంటి ఫణిగిరి కాలనీ, ఇవాళ ఇంజనీరింగ్ సిండికేట్ వాళ్ళు కట్టించినటువంటి అపార్ట్మెంట్స్, ఇవాళ మారుతినగర్ లాంటి పురాతనమైన చైతన్యపురి కాలనీలో కూడా ₹1 కోటి నుంచి 5 కోట్ల విలువైన ఇల్లుంటే వాటిని మేము కూలగొడతామని చెప్పి RBX రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి ఇవాళ మేము ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది FTLలో ఉందని చెప్పి భయపడతా ఉంటే ఇవాళ ఎవరమ్మా అసలు చెప్పండి. చాదరగట్టు చాలామంది ఏమనుకుంటుంటే చాదరగట్టు కాడ వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయే ముంపు గురేటువంటి గాగుడిసెలు అనుకుంటారు, అవి కాదు మేము మాట్లాడుతుంది. వాటికి తప్పకుండా ఒక పరిష్కారం చెప్పాల్సి అక్కడ ఉంది, అది వేరే విషయం. కానీ బాజప్తా పట్టా భూములు లేఅవుట్ చేయబడ్డ కాడ కొనుక్కొని బ్యాంకు రుణాలు తీసుకొని కట్టుకున్న బ్రహ్మాండమైన భవంతులను కూడా మేము కూలగొడతాం, ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి భయపెట్టించినప్పుడు ఇక అంతకంటే దుర్మార్గమే ఉంటుందమ్మా. వాళ్ళు లబోదిబోం అంటున్నారు. అందువల్ల ఇవాళ దాని గురించి నేను మాట్లాడాను. ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడినాడు, టీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాన్నాడు.
ఇవాళ నేను రియాక్ట్ అయ్యాను. అయినా టీఆర్ఎస్ పార్టీకి రియాక్ట్ అయ్యేటువంటి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మూసి ప్రక్షాళన పేరిట ఒక ఎస్పీవి ఫ్లోట్ చేసి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్గా ఇచ్చి ఆఫీస్ కూడా పెట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. కేసీఆర్ గారు 10,000 ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది, 20,000 ఇల్లు అందుకని వాళ్ళకి అధికారం లేదు. నేనుగా తప్పకుండా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హైడ్రా డ్రామా కావచ్చు, మూసి ప్రక్షాళన పేరిట జరుగుతున్నటువంటి ప్రజల ఇళ్ళ కూల్చివేత సంబంధించిన అంశం కావచ్చు, దీని మీద నేను కాన్స్టెంట్గా కొట్లాడుతున్నా. నేను ముఖ్యమంత్రి గారి బహిరంగ లేఖ కూడా రాశాను. నేను మూసి మంచినీళ్ళ లాంటి వాగు పారవలసిందే, నల్లగొండ విముక్తి కావాల్సిందే, ఇక్కడి ప్రజానీకానికి మురికి కంపు దోమలు ఈగల బాధ పోవాల్సిందని చెప్పి నేను కూడా అంటున్నా. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక పద్ధతి. ఈ పద్ధతి గురించి నేను ప్రశ్నిస్తున్నాను. నేను నీ మూసి ప్రక్షాళన గురించి కానీ, మోడరేషన్ ఆఫ్ మూసి కానీ, ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడేదానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. నేను ఇవన్నీ చేద్దాం, ఎట్లా చేద్దాం రా, నీకు నువ్వుగా చేస్తా అంటే ఎట్లయితే చెప్పండి. ఇవాళ రంగనాథ్ గారు ఉన్నారు, వారు ఓపెన్గా ఎవరికి నోటీసులు ఇవ్వాల్సిన అక్కర్లేదు, నా పనే కూలగొట్టుడు, నాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని చెప్పి సాటర్డే సండే ఏ కోర్టు లేని రోజు చూసుకొని కూలగొడతా ఉంటే కోర్టు అడిగిందమ్మా, అసలు మీకు తెలియదా హాలిడే వచ్చిందంటే మీరు ఇల్లీగల్ కూలగొట్టే అధికారం లేదనే విషయం తెలియదు అని చెప్పి ఇవాళ జడ్జి గారు ప్రశ్నించారమ్మా. మరి వాళ్ళకి ఎవరి దిక్కమ్మా మన నీళ్ళు కాకపోతే. అందుకని నేను వాళ్ళు మాట్లాడండు, ఇక ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నా, నేను ఆయన గురించి మాట్లాడను. కానీ నేను ఒక మాట అన్నాను నేను నా ఉత్తరంలో, అంతకుముందు కూడా అన్నా ఏంటంటే, మీకు నిజంగానే కనుక పేదలకు ఏదో రేస్ కోర్స్ జాగలో 100 ఎకరాలలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తా అని చెప్పే మీరు ఇవాళ పోలీస్ లేన్లలో ఉండేటువంటి ఆ భూములలో ఇల్లు కట్టిస్తాను మీరు గింత గొప్పగా మీరు ఆలోచిస్తున్నప్పుడు గింత ఆదరాబాదరా చేసే కర్మ నీకు ఏం పట్టిందయ్యా? మూసి ఇవాళ వచ్చింది కాదు, మూసి వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి నది అది. ఈ మూసి ఇవాళ పొల్యూట్ కాలేదు, 40-50 ఏళ్ళ క్రితం పొల్యూట్ అయినటువంటి నది ఇది. దీన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలో ఇవాళ కాకపోతే ఇంకో 10 రోజుల తర్వాత చెయ్యి, 1 మంత్ తర్వాత చెయ్యి, నివృత్తి చేయాల్సిన బాధ్యత నీకు లేదా అనేది నా ప్రశ్న. అందుకల్లా నేను అన్నాను, ఇవాళ మీరు ఏదో 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, మీరు రెచ్చగొడుతున్నది మీరు అనేది ఇది నిజమే అయితే మీ నిర్ణయమే నిజమని చెప్పి ప్రజలు భావిస్తే మీరు నేను ఇద్దరం కలిసి గన్మెన్ లేకుండా పోదాం, ఇటుపక్క ఒకరోజు పోదాం, అటుపక్క ఒకరోజు పోదాం, ప్రజలు ఏమంటారో విను. ఒకవేళ నిన్ను శబాష్ అని కనుక ప్రజలంటే నిన్ను ముక్కు నేలకు రాసి నా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇవాళ శబాష్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేనే చెప్పిపోతా అని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఎంత చెప్పండి. అందుకని నాదేం మారలే, నా ఆలోచన మారలేదు, నా కమిట్మెంట్ మారలేదు, నా ప్రజల పట్ల నా తపన మారలేదు. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ ఈటలో ఉంటాడు, ఈటలు బట్టి బెదిరిస్తే అదర కొడితే గివి చేస్తా గిట్లా భయపడ్డాడు కాదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మీకు తెలుసు, నేను నా రింగ్ రోడ్ల భూమి గుంజుకున్నప్పుడే ఇలా నా 120 కోట్ల భూమి 9 ఎకరాల భూమి గుంజుకున్నాడే, భూమి గుంజుకుంటావు కావచ్చు కాక కానీ నన్ను లొంగ తీసుకోలేమని చెప్పాను నేను. కేసీఆర్ గారు నా మీద ఎన్ని చేయాలని చేసిండు. ఇవాళ వీరు కూడా ఏముంటుంది అడగోలుగా వేస్తాడు మాటలు, ఏది పడితే అదే మాట్లాడుతుంటాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణ చేస్తాడు. కానీ తెలంగాణ సమాజానికి ఎవరు ఏందో తెరిచిన పుస్తకంలాగా ఉంది. నా జీవిత చరిత్ర ప్రజల కళ్ళ ముందు 25 ఏళ్ళుగా ఉంది. అందుకనే ఇలా నన్ను కేసీఆర్ గారు హుజురాబాద్లో ఎన్ని చేసిందమ్మా నా మీద, అంటే చేయని ప్రయోగం ఉందా, ఖర్చు పెట్టని పద్ధతి ఉందా, లొంగ తీసుకొని నాయకులున్నారా, ఇవన్నీ హామీలు ఉన్నాయి, అన్నీ చేసిండు. అన్నీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ చేస్తుందా అన్యాయమైంది, దుర్మార్గమైందని చెప్పి పొందబెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మా మీద వీళ్ళు కాలకేయ కూటమి అని, మరి కాలకేయులు అంటే నాకు తెలియదు, రాక్షసులు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు లెక్క మీరు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పేది మాట్లాడుతున్నారు. ఇక ఆ విషయం మీద నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో, ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన ఏం చేస్తుండో జడ్జిమెంట్ చేయాల్సింది ప్రజలు తప్ప వేరే వాళ్ళు కాదమ్మా. రాజేంద్ర గారు, ఇప్పుడు హైడ్రాకి సంబంధించి బీజేపీలో డిఫరెంట్ వర్షన్ వినిపిస్తుంది అనేది అవుట్ రేట్గా ఇంకొక ఎంపీ రఘునందర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కూడా మరో వయనాడు కావాలా అనేది, అంతకుముందు వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చేయకుండా ఉండాలా అనే ఒక క్వశ్చన్. నేను కంప్లీట్గా మద్దతు ఇస్తున్నాను అనే మాట. అంటే ఒక మాట అమ్మా, మా పార్టీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. స్వయంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసింది, మీరు చూడండి. మేము మాట్లాడుతున్నాం, మా పార్టీ అందరూ మాట్లాడుతున్నాం. వారికి అక్కడ లోకల్గా ఏమైనా వ్యక్తిగతమైన ఉండొచ్చు, కానీ వారిది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
ఏ ప్రగతికామకమైన నిర్ణయం తీసుకుంటూ దానికి నాకు వెల్కమే కానీ పేదల ఇల్లు కూలగొట్టమని దానికి నా మద్దతు లేదు అని చెప్పిండు ఆయన. దేనికైనా ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పిండు ఆయన ఎక్కడ డిబేట్ కాలేదు. అందుకని భారతీయ జనతా పార్టీ ఒకటే వాయిస్తో ఉంది, ఒకటే ఎజెండాతో ఉంది, పేదల పక్షాన్నే ఉంది భారతీయ జనతా పార్టీ. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే అల్టిమేట్ తీర్పు, ఇంకా ఆ తర్వాత ఏ కోర్టుకు వెళ్ళినా లాభం ఏంటి, ఇప్పుడు వీళ్ళు హైకోర్టు దాకా వెళ్ళడం లేకుంటే అక్కడ స్టేస్ తెచ్చుకోవడం అవసరమా అనే మాట రఘునందన్ అంటున్నారు. ఎవరు చేసినా ఒకటి మాట్లాడతారు. ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు, హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ని సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, కోర్టుల మీద ఉండదు. కోర్టులకు ఏముంటుందమ్మా, ఇప్పుడు చెరువులు వాటర్ బాడీస్ డిస్మాండిల్ చేయొద్దు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికి కూడా ఇవాళ బతుకమ్మకుంట ఎక్కడ పోయింది, యూసుఫ్ కూడా చెరువు ఎక్కడ పోయింది, మాసప్ ట్యాంక్ చెరువు ఎక్కడ పోయింది, ఇంతెందుకమ్మా నీ హుస్సేన్ సాగర్ మక్తా కట్టబడేటువంటి మొత్తం కాలనీలు కట్టబడ్డాయి. ఆ తదుపరి కదా మీకు ఇది వచ్చింది, ఈ రోడ్ వచ్చింది, నక్లెస్ రోడ్ వచ్చింది. నక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత కూడా కదా ఈ జలవిహారాలు వెలిసినాయి. నక్లెస్ రోడ్ వచ్చిన తర్వాతనే కదా ఇవాళ అనేక రకాల ఫుడ్ కోర్టులు అయినాయి, అక్కడ పెద్ద జాతరలకు అయినాయి. అందుకని ప్రభుత్వాలు చేసినాయి. ఈవెన్ ఇంతెందుకు కరీంనగర్లో ఉన్న కలెక్టరేట్ కూడా చెరువులో కట్టబడ్డదే, మునిగిపోయింది. కమలాపూర్లో కట్టబడ్డటువంటి ఎంఆర్ఓ ఎంపీడో ఆఫీస్ ఒక చెరువులో మునిగిపోయిందే. ఇవాళ ఇక్కడ చాలా చెరువులు ఇప్పటికీ డిస్మాంటిల్ అయిపోయినాయి. ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసి ప్రజల అవసరం కోసం వాడుకున్నది. ప్రభుత్వమే అక్కడక్కడ ఈ చెరువులలో పట్టాలు ఇచ్చింది, 60 గజాలు 80 గజాలు పట్టాలు ఇస్తే 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు కొంతమంది అయితే అసలు ఈ పట్టాలు పొందినప్పటికి కూడా మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఇచ్చినాయి అవన్నీ. దాని మీద వాళ్ళను ఒక వ్యూ తీసుకోవాల్సి అక్కడ ఉండదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుకు చెంపలేసుకొని వాళ్ళ ఇంటి జాగకు వాళ్ళ ఇల్లు కట్టుకునేటువంటి దానికి వాల్యూ కట్టించి వాళ్ళకి ఎక్కడ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి అమికబుల్గా ఒక సొల్యూషన్ ఉండాలి. కానీ నువ్వు అర్ధాంతరంగా పోయి ఇప్పుడు ఏమైపోయిందంటే బయట జనానికి అంతా ఏం తెలుస్తుందంటే వీళ్ళంతా దొంగల్లాగా సొరబడి కట్టుకున్నారు అనుకుంటాను. వీళ్ళు దొంగల్లాగా సొరబడి కట్టుకోలే, వీళ్ళకు బాజాప్తా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. లేదా పట్టా భూములలో ఈ చెర్లల్లో ఉండేటువంటి ఈ ఎఫ్ఆర్ఎల్ లోపల ఉన్నటువంటి బఫర్ జోన్ భూములు కానీ లేదా ఎఫ్టీఎల్ భూములు కానీ ఈ భూములకు ఆనాడు ఇదే ప్రభుత్వాల అధికారులు వాళ్ళకు లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు బ్రహ్మాండంగా పర్మిషన్ ఇచ్చిండ్రు కట్టుకోవడానికి, లోన్లు కూడా తెచ్చుకొని కట్టుకున్నారు. అట్లాంటి వాటిలలో దొంగలు అంటే ఏమైందమ్మా, బాధ అనిపించదా చెప్పండి. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి, అనేక రకాల జటిలమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి కేస్ బై కేస్ స్టడీ చేయాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈవెన్ గవర్నమెంట్ భూములలో కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారమ్మ. జొన్నల బండ అని చెప్పి అలవాలు పక్కపంటూ ఓల్డ్ అలవాలు పక్కపంట ఉంటుందండి. అదొక 27 ఎకరాలు 25 ఎకరాల భూమి, అది సర్ప్లస్ ల్యాండ్ కింద వదిలిపెట్టబడ్డ భూమి. అంటే అక్కడ ఒక ఆయన ఎక్కడ అని ఇదని అడిగినాడు. నేను ఇక్కడనే పుట్టే సార్ అన్నాడు. నీ వయసు ఎంత అని అడిగినాడు. నాది 67 సంవత్సరాలు చెప్పాడు. అంటే 67 సంవత్సరాల క్రితం ఇక్కడే పుట్టిన మనిషి, అంటే వాళ్ళ తాతను తండ్రి వచ్చింది. గప్పుడు కట్టుకున్న కాలనీకి ఇవాళ వచ్చి నోటీసులు ఇచ్చిండ్రమ్మా. వాళ్ళు అంతా ఒడ్డెరులు, వాళ్ళు ఎంత ఏమంటే చెప్పండి. ఇట్లా అనేకం ఉన్నాయి. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్లో ఉన్న పేద ప్రజలంతా కూడా కంటి మీద కొనుకు లేకుండా ఎటువైపు నుంచి డోజాలు వస్తాయని చెప్పి బిక్కుమంటూ బతికే వాతావరణం కల్పించిండ్రు. ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎక్కడగా ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వాలి. వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చే కాడ కూడా హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు, కూల్చివేత గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ మైకు దొరికినా ఈ మధ్యకాలంలో హైడ్రా గురించి మాట్లాడతాడు, కూల్చివేత గురించి మాట్లాడతాడు. ఇక మనసు మంచిగా లేకపోతే మమ్మల్ని కూడా తిడతాడు. ఇదే ఆయన పని తప్ప ఇంకుంటున్నాము. సో ఇప్పుడు మీరు చెప్తోంది అక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయాలి, వాళ్ళు ద్రోహులు కాదు బాధితులుగా చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే చెరువులు మన పర్యావరణం గురించి ఆలోచించాలా, లేకుంటే చెరువులను ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలని చూడాలా, అక్కడ బాధ్యులు ఎవరు వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందా, దేన్ని మీరు బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు? శిక్షించాల్సింది మొట్టమొదలు పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని శిక్షించాలి, ప్రభుత్వ పెద్దల్ని శిక్షించాలి, పర్మిషన్ ఇచ్చిన అధికారులను శిక్షించాలి. అది ఎవరి తరం కాదు, అది పక్కపెట్టిగా. కానీ నేనేమంటున్నా అంటే నేను ఇప్పటికే చెప్పిన బతుకమ్మకుంట ఎవడు మాయం చేసిండు, మాసప్ ట్యాంక్ చెరువుని ఎవరు మాయం చేసిండు, ఇవాళ
కృష్ణకాంత్ వెలిసిన పార్క్ కింద ఉన్న యూసుఫ్గూడ చెరువు ఎవరు మాయం చేసిండ్రు, ఇవన్నీ నేను దాని జోలికి పోతున్నాను. నేనేమంటున్నా అంటే ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత ఏ చెరువులు అయితే మిగిలినాయో ఆ చెరువులన్నీ కూడా ఒక కట్టనే ఉంటుంది. జనరల్గా ఒక చెరువుకు కట్ట ఉంటుంది, చుట్టూ బండి పోసిండమ్మ. ఇప్పుడు మునుపట్లకి లేదు, ఇప్పుడు చుట్టూ బండి వేసిండు. బండి వేసి దానికి ఫెన్సింగ్ కూడా చేసిండు, లింక్ జాల్తో ఫెన్సింగ్ కూడా చాలా చెరువులు చేసిండ్రు. నేనేమంటున్నా అంటే ఆ చెరువులు ఏవైతున్నాయో నిజంగానే నీకు విదేశీ పక్షులు రావాలి, కిలకిల రావాలి, వినాలి, బ్రహ్మాండమైన పూల వనాల లెక్క ఉండాలి, మా పోరాగాళ్ళు పోయి మళ్ళీ ఈత కొట్టుకోవాలి, మా పిల్లగాళ్ళు పోయి చేపలు పట్టుకోవాలి, భూగర్భ జలాలు గొప్పగా ఉండాలి, ఇవన్నీ కావాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని అంటే ఇవన్నీ మొత్తం డ్రైనేజీ కంపు వాసనతో ఇవాళ ప్రజల ఆరోగ్యానికి ముంపుగా